సో ఈ విధంగా కూడా అందరికీ మణిపూర్ లో కూడా అంటే పెద్ద ఎత్తున కూడా హింస జరుగుతుంది. వాటిని అన్నిటి కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలని కూడా ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. చెప్పండి, మణిపూర్ లో చాలా హింసలు జరుగుతున్నాయి. ఇంకా దాదాపు మేలో స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అనేది ఇంకా చాలా విషయాలు కూడా బయటికి రాలేదని చెప్తున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళు స్పందించడంలో క్రైస్తవ్యం అనేది దేశ క్షేమాన్ని కోరుకునేది. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక కులం కాదు. క్రైస్తవ్యంలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. దాన్ని ఒక మతానికి అంటుకట్టకూడదు. క్రైస్తవ్యం దేశ క్షేమాన్ని కోరుకునేది, దేశ ప్రజల మేలు కోరుకునేది, ఎవరికి కీడు చేసేది కాదు. క్రైస్తవ్యం అనేది ప్రతి ఒక్కరికి ఉపకారం చేసేది. అలనాడు మిషనరీస్, క్రైస్తవ మిషనరీస్ మన దేశానికి వచ్చారు, ఒక నాగరికత నేర్పారు, విద్య వైద్యం తీసుకొచ్చారు. అలాంటి క్రైస్తవ్యాన్ని మనం దూషించకూడదు. మన దేశంలో, మన రాష్ట్రాల్లో క్రైస్తవ మందిరాల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. వాళ్ళని స్పందించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. మణిపూర్లో జరుగుతున్న అలజల్ని ఆపాలి. అది స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని మన దేశం నమ్ముతుంది. అలాంటి దేశంలో క్రైస్తవులను స్త్రీలను వస్త్రహీనులను చేసి నడిపిస్తున్నారు. అంటే మీరు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించలేదన్న లోక్సభలో మోదీ మాట్లాడారు, అమిత్ షా కూడా మాట్లాడారు. దీని గురించి మణిపూర్ ఇష్యూ పట్టించుకోవట్లేదు అంటే ఇవన్నీ వాస్తవాలను కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అది ఆపల. ఇప్పటి వరకు ఇంకా అలసలు జరుగుతున్నాయని తెలియపరుస్తున్నారు. ఒక మణిపూర్ అనే కాదు, దేశమంతా ఇప్పుడు క్రైస్తవ సంఘాల మీద దాడి చేస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే క్రైస్తవ్యం అనేది దేశ క్షేమాన్ని కోరుకునేది, ప్రతి ఒక్కరి మేలు కోరుకునేది. క్రైస్తవ్యంలో ఏ కులం ఏ మతం లేదు, ప్రతి కులం ప్రతి మతం క్రైస్తవ్యంలో ఉంది. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఒక మంచి మనసును కోరుకున్నది. అందుకే ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని, ఒక కులాన్ని స్థాపించడానికి కాదు. ఆయన జీవ మార్గాన్ని చూపించాడు. ఆయన ద్వారా మోక్షరాజ్యం అని నమ్ముతున్నాం. ఆయన హృదయం యొక్క మార్పు కలుగు చేసి దేవుడనే ఆయా కులాల నుంచి యేసు ప్రభు నమ్ముకున్నారు. అలాంటి క్రైస్తవుల్ని ఒక మతం ముద్రేసి వాళ్ళని చిత్రహింసలు చేస్తూ స్త్రీలని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవం లేకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు. ఈ అరికట్టాలి. అంటే మైత్రిలో కేవలం కుకీస్ చేస్తున్న దానికే మేము దానికి అపోజిట్ గా చేస్తున్నాం కాబట్టి కావాలని మమ్మల్ని సమాజానికి బ్యాడ్ గా ప్రొటెక్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళు అంటున్నారు. సరే, అది అలాగనుకుంటే చర్చిల మీద దాడులు చేశారు కదా, చర్చిలను తగలేశారు, కొంతమంది క్రైస్తవుల్ని పాస్టర్లను హింసించారు, అఘాయిత్యాలు ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు కూడా ఉంటే అది తెలుసుకోవాలి. మరి చర్చిలు ఎందుకు కూల్చారు? కేవలం ఆస్తులు, ఈ తగాదలని చెప్పేసి క్రైస్తవ్యాన్ని అనిసి చంపి అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇంతే. ఎస్సీ కేటగిరీలో చేస్తే వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇప్పుడు కుకీస్ కైనా మేము అవన్నీ కాదు మేడం, మేము చేస్తాం క్రైస్తవుల మీద దాడిని ఖండిస్తున్నాం. సో మొత్తానికి ఈ విధంగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. ఓన్లీ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీ నిర్వహించి చాలా మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నాచారం నుంచి కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగుతుంది. చాలా పెద్ద ఎత్తున కూడా కొనుగొని కుకీస్ కి ఖచ్చితంగా న్యాయం చేయాలి. మైత్రీలు కావాలనే కూడా క్రిస్టియన్స్ ని చర్చిలు కూడగొట్టడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. క్రిస్టియన్స్ కి ఖచ్చితంగా కాపాడాలి. అక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదో కావాలని అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో కేవలం దానికోసం ఏదో మాట్లాడాలన్నట్టు మాట్లాడారు. కానీ దానిపైన ఖచ్చితంగా కూడా స్పందించలేదని కూడా ఇక్కడ ఉన్న క్రిస్టియన్ సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పేర్కొంటున్న పరిస్థితి. ఈ విధంగా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ప్లకార్డ్స్ పట్టుకుంటూ మణిపూర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించాలి, మణిపూర్లో హింసను అరికట్టాలి, ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున కూడా ప్లకార్డ్స్ పట్టుకుంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ ఖచ్చితంగా కూడా ఎవరైతే కుకీస్ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపమని కూడా ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఈ విధంగా కూడా ఇప్పటికైనా మణిపూర్లో